ఈ దినము కీర్తనలు 34 వచనాన్ని ధ్యానిద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొద్ద విచారణ చేయగా. నిజముగా చాలాసార్లు మనము కలిగిన బాధల్లో కానీ, శ్రమల్లో కానీ, మరి అంతేకాకుండా భయాల్లో కానీ దేవుని యొద్ద విచారణ చేయము. కానీ ఏదో ఒక విధంగా దానిని తీసివేయాలి, దాని నుండి కాపాడబడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని నుండి కాపాడబడలేం. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడు సిగ్లగను ప్రాంతంలో తన యొక్క కుటుంబాన్ని, తన సైన్యం యొక్క కుటుంబాలను, ఆస్తులను తీసుకుపోయిన ఆ యొక్క శత్రువులను కనుగొనడానికి, అంతేకాకుండా ఆ సమయంలో తనపైన విరోధంగా లేచిన తన సైనికులను కొరకు కూడా ఆయన దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని పైన విచారణ చేసినప్పుడు దేవుడు ఆ భయంకరమైన సమస్య నుండి విడిపించినట్టుగా, మరి అంతేకాకుండా తన వారిని అందరినీ తిరిగి విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. మరి భయముతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, భయముతో ఎంతోమంది వేదన చెందుతూ ఉంటారు, ప్రతి విషయంలో భయపడువారు ఉంటారు. బైబిల్ అంటా ఉంది, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి ప్రతి భయము నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు అన్నిటి నుండి కాపాడుతాడు. దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్.